నెల్లికి వచ్చానండి నేను మా ఇంటికి. ఇప్పుడు దాకా మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నాను. చూడండి, ఆడోళ్ళు లేకపోతే ఇల్లు చూసారా ఏ విధంగా ఉంటుందండి. మగపిల్లలు ఏ విధంగా పెడుతున్నారు చూడండి. అసలు ఎంత అమ్మో, ఈ ఇల్లు చూస్తుంటే చాలా భయం వేస్తుందండి నాకైతే మాత్రం. చూడండి, ఎంత భయం వేస్తుందంటే ఇల్లు ఇంత చండాలంగా ఉండమంటే అంత చండాలంగా ఉందండి. ఈ ఇల్లు దులిపే నేను ఒక లైన్ చేసేటప్పటికి ఏ వారు పట్టిద్దో తెలియదు కానీ అండి, ఇంత భయంకరంగా ఉందండి. బూజులు పట్టిపోయి ఇదండి, ఎక్కడ చల్ల చెదురుగా ఉన్నాయండి ఇల్లు. చూసారా ఎంత దుమ్ముగా ఉన్నాయో. ఆడలు లేకపోతే మగవాళ్ళు చూసారా అండి ఎంత చండాలంగా చేస్తారో. మనం ఉంటేనండి ఇల్లు కళ, లేకపోతే లేదండి. దెయ్యాల కొంపలాగా తయారు చేశారు. అయ్యో, బూజులు చూసారా ఎలా ఎలా ఆడుతున్నాయో బూజులు. ఈ ఇల్లు తయారయ్యేటప్పటికి ఒక నెల 2 నెలలన్నా పట్టేటట్టుంది నాకు. అంత భయంకరంగా తయారైందండి ఈ ఇల్లు. బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, బూజులు ఎలాడుతున్నాయి. అమ్మాయి బూజు అయితే చూడండి ఎలా ఎలాడుతుందో. ఆ బూజు ఈ షింకు ఏర్పాట్లు చేశాడు నా కోసమని. నేను బొంగలేనని షింక్ ఏర్పాటు చేశాడు. ఆ షింక్ ఇరిగిపోయింది, షింకు బాగు చేపియాలి. ఇల్లు చూడండి ఎంత చెత్తగా తయారైందంటే అంత చెత్తగా. బూజులు ఎలాడుతున్నాయండి, బాగా బేపచ్చంగా ఎలాడుతున్నాయి. ఎంత భయంకరంగా ఉందో ఇల్లు. అయితే నీళ్ళు కాగబెట్టుకుంటున్నాడు. చాలా అంటే చాలా రోతగా ఉన్నాయి ఈ ఇల్లు. ఇదండి, మనం లేకపోతే ఇల్లు ఈ విధంగా తయారవుతుందండి. బూజులు ఎలాడుకుంటూ.